Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గోపాలకృష్ణ, పెళ్ళైన రెండో రోజు ఆఫీసులో ప్రత్యక్షమయ్యా? సార్ ఏజెన్సీ ప్రెజెంటేషన్ వర్క్ ఉంది కదా. ఆహా, మేమంతా పెళ్ళై 6 నెలల వరకు ఆఫీస్ మొహమే చూడలేదు. సార్, తన కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేసిన పాపానికి మీ మామగారు ఈ ఆఫీసు మీకిచ్చి వెళ్ళిపోయారు. సరే, నువ్వు పని చేయి, నీకు 1 వీక్ లీవ్ ఇస్తాను. నీ భార్యను తీసుకుని ఊటీలో ఉన్న మన గెస్ట్ హౌస్ కెళ్ళి అక్కడున్న పనులన్నీ చక్కబెట్టుకో. సార్, మా అమ్మకి చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు ఆవిడ కోపంగా ఉన్నారు. ఆవిడ కోపం తగ్గాక వెళితే బాగుంటుంది కదా నేను అనుకుంటున్నాను. అలా అయితే ఓ పని చేద్దాం. మీరు హనీమూన్కి వెళ్తారా? నేను ఆలోచిస్తుంది నీ గురించి అయ్యా. మీ ఇంట్లో మనుషులు పట్టేంత బీరువా ఉందా? చాలా పెద్ద బీరువా ఉంది సార్. అందులోకి వెళ్ళి దాక్కోవాలి. ఎవరు, మీరా? నేను కాదయ్యా, నువ్వు వెళ్ళి అందులో దాక్కున్నావంటే నీ భార్య స్నానం చేసి నేరుగా వచ్చి ఆ బీరువా తీస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావంటే అని గట్టిగా అరిచి నీ భార్యని కౌగలించుకో. వెంటనే సరిగమప స్టార్ట్ అవుతుందయ్యా. సరిగమపానా? అదో జెంటిల్మెన్ గేమ్ అయ్యా. నీలాంటి వాళ్ళు బీరువాలో దూరితే సరిగమప జరిగిపోతుంది. అలాగా? బీరువాలో దూరితే సరిగమప జరిగిపోతా? ఆగవయ్యా. సార్, ఏంటి సార్ ఇది? బీరువా నుంచి వస్తుంది. అది కాదు కృష్ణ, నీకు ప్రాక్టికల్ గా చూపిద్దామని తెల్లాను బీరువాలో పెట్టి సరిగమపా చేస్తున్నాను. లోపలికెళ్ళు, క్లోజ్ ది డోర్. లోపలికెళ్ళు అని ఇంట్లో పంపిస్తున్నాను. కథ వదిలే కృష్ణ, అది 1 వీక్ లీవ్ లో ఉంది. నీ పన్ను చూడు. వెళ్ళు 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 వెళ్ళు, నీ పన్ను చూసుకో. వెళ్ళు. మే కమ్ ఇన్ ప్లీజ్. బామా, స్నానం చేస్తున్నావా? బాగా చెయ్యి. ఈ రోజు బీరువాలో సరిగమ పాడేసుకుందాం. ఏంటి ఇక్కడ సౌండ్? భామా, భామా, స్నానం చేస్తున్నావా? బీరువాకే తాళం పెట్టేసి స్నానం చేస్తుంది. దానికేంటి? ఏదైనా పోతే ఎవరు బాధ్యులు? దేవుడా, బీరువా లాక్ చేసినట్టుంది. అయ్యో అత్తయ్య, ఏంటి ఏంటి వరుసపట్ల అరుస్తున్నావేంటి? బీరువాలో ఏదో శబ్దం వస్తోంది. శబ్దం వస్తుందా? కాస్త నూనె, శబ్దం రాదు. అయ్యో, బీరువా లోపల నుంచి ఏదో శబ్దం వస్తోంది. లోపల నుంచి? ఏది? చెప్పానా? అయ్యో, దొంగ దొంగ! ఏంటబ్బా, సరిగమప ఇంత కష్టంగా ఉంది. ఇలా ఉంటుందని మా ఎండి అసలు నాకు చెప్పనే లేదే. రోజు పాపం ఆ స్టెనో ఎలా సర్దుకుంటుందో ఏమో. ఎక్కడున్నాడు? అందరు దగ్గరండి, వాడిని విడిచిపెట్టద్దు. లోపల నిజంగానే దొంగున్నాడు. బీరువాతో పాటు వద్దయ్యా, నేను బీరువా తెరుస్తాను. మీరు కమ్మడి మొహాన్నేసి గట్టిగా పట్టుకుని వాడిని 4 తగిలిస్తే సరిపోతుందంతే. అత్తయ్య, ఏంటి? నేను ఇంతవరకు ఇలాంటి సీన్ నా జీవితంలో చూడనే లేదు. ఇప్పుడు చాలా ముఖ్యం అది. ఏంటి గింజుకుంటున్నా? ఏం లేదు, నేను ఇలాగే అని నీలిగిందాన్ని. జరగండి. పాపాత్ముడా, బీరువాలో ఏం చేస్తున్నారా? అది బయట చలికి తట్టుకోలేక బీరువాలో వెచ్చగా ఉంటుందని లోపలికి వెళ్ళాను. సరే సరే, 2 రోజులు లీవ్ పెట్టి ఇద్దరు ఎక్కడికైనా బయటకు వెళ్ళండి. హలో, ఇంటి నెంబర్లు మాత్రమే పక్కపక్కనుంటాయండి. ఫోన్ నెంబర్లు ఇప్పుడు పక్కపక్కనుండవు. పెట్టవయ్యా ఫోను. ఫోన్ చేసింది ఎవరు? ఏదో రాంగ్ నెంబర్. రాంగ్ నెంబర్ అయితే ఫోన్ ఎందుకు ఎత్తావు? ఫోన్ అయితే మాట్లాడకుండానే అది రాంగ్ నెంబర్ అని ఎలా తెలుసుకోవాలి? ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఏవీ తెలీదు. నన్ను చూడు, ఫోన్ రింగ్ అవగానే ఎవరు చేశారో టక్కును కనుక్కుంటాం. అది జనరల్ నాలెడ్జ్ అంటే. జనరల్ నాలెడ్జ్ ఏంటే గొణుగుతున్నావు? నేనే వల్లేదే. అమ్మా, ఏం లేదయ్యా, ఉన్న చెద్దన్నవంతా మా ఆయనకే పెట్టేశాను. రేపొద్దునరా. అమ్మా, నా కూతురా? నాన్నా, మీరా? ఎందుకు వచ్చారు? ఎప్పుడు వచ్చారని అడుగుతాం అనుకున్నాను. ఇదేంటి, ఇంట్లో కూర్చుని పెట్టి పోషించడానికి నాకు ఇంకో కూతురుందా అమ్మా? అందుకే వచ్చేసాను. పెట్టే బేడ సర్దుకొని కూతురింటి మీద పడి తినడానికి వచ్చావే, సిగ్గనిపించడంలా? కొంచెం కూడా అనిపించట్లేదమ్మా. ఇటు చూడు, తిండికి లాటరీ కొట్టాల్సి వచ్చినప్పుడు సిగ్గు, లజ్జామా, మర్యాద ఇవన్నీ చూసుకుంటే కుదురుతుందా అమ్మా? ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాయనా. ఏమనకుండా కూర్చోబెట్టి రోజు ఇంత అన్నం పెడితే చాలు.
ఎవరి పాప? ఏంటి పాపలా? పాప నువ్వెవరమ్మా? బాగా ఈరం కాసిన బొప్పాయి పండులా ఉన్నావు. మామా, అల్లుడు గారికి ఇలాంటి ఓ చిన్న చెల్లెలుందని చెప్పలేదే. ఇలాంటి ఆడపడుతుందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. పాప, నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు? అబ్బా ఆవిడ మా అత్తయ్యనా? అయితే నేను మావయ్యని. కోప్పడకమ్మా, దీనికి నువ్వు అత్తయ్య అయితే మీ అబ్బాయికి నేను మావయ్యనే కదా. ఎలా మేనేజ్ చేసిన చూసావా? ఓహో. అవును, దేనికోసం వచ్చారు మీ నాన్న? ఆయన ఇక మీదట ఇక్కడే ఉండాలని వచ్చారు. నేను ఒప్పుకోను. అడ్డమైన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడానికి ఇదేమో సత్రమా? ఏంటి? ఆవేశంలో కూడా మీ అందం అదిరిందంటే నమ్మండి. మీరంతా ఐశ్వర్య రాయిలా ఉన్నారు. మీరు గాని ఇండస్ట్రీకి దొరుకుంటే అందరూ అరటి పండు ఒలిచినట్టు ఒలిచి Thank you, thank you. నేను ఇక్కడ ఉండొచ్చా? నో నో, నువ్వు నన్ను ఎంత పొగినా ఉండనివ్వను. వెళ్ళు. ఆగండి, ఆయన్ని బయటకు వెళ్ళమని చెప్పడానికి మీరెవరు? నేను ఎవరా? మీరు మీ అబ్బాయితో ఉండొచ్చు గాని మా నాన్న నాతో ఉండకూడదా? ఏంటే నోటుకొచ్చినట్టు వాగుతున్నావు? చూస్తాను. నేను చూస్తాను. నేను చూస్తాను. ఏం చూస్తారు? ఎదిరింట్లో కత్తి లాంటి ఆంటీని చూశాను. అవును, మిద్దిపైకి దారి. ఇటే ఇటే ఇటే. అయ్యో, కొడుకు కూడా కత్తే. కాఫీయా? థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళారండి? రేషన్ షాప్ కి. అవును, ముందున్న రేషన్ షాప్ కొట్టేసి అక్కడ మెటర్నిటీ హాస్పిటల్ కట్టారంట కదా? జనాభా పెరిగింది కదా, స్థలం ఎక్కడుంది చెప్పు. రేషన్ షాప్ కి వెళ్ళాను. ఆయిల్ నెక్స్ట్ వీక్ వస్తుందట. రవ్వ ఈ రోజు వస్తుందో రేపు వస్తుందో వాళ్ళకే తెలియదంట. క్యూలో నిలబడలేక ఓ రాయి పెట్టొచ్చాను. ఏమండి, ఏంటి? కాస్త నేను ఒంటరిగా మాట్లాడాలి. ఆ రూమ్ ఖాళీగానే ఉందిగా, వెళ్ళి మాట్లాడుకునరా. అయ్యో, నేను మీతో మాట్లాడాలండి. నాతోనా? ఏంట్రా? ఏం లేదు, ఈ ఇంట్లో మీరు, నేను, అత్తయ్య ముగ్గురమే కదా ఉంటున్నాం. ఇప్పుడు ఇంకో జీవి మన మధ్యకి రాబోతుంది. ఆ? అరే దొంగ, చెప్పనే లేదు. రేషన్ షాప్ కి వెళ్ళొచ్చే 10 నిమిషాలు దేవుడు కరుణించాడా? ఎన్నో నెలరా? 720 నెలలు. 720 నెలల అంటే నీకు 60 ఏళ్ల కుర్రాడు పుట్టబోతున్నాడా? పోన్లే, గిన్నీస్ రికార్డులోకి ఎక్కుతాడు. వాడితో పాటు గోపాలకృష్ణ అని నా పేరు కూడా రాస్తారు. మీరు చెప్పేది పూర్తిగా వినరా? నీ పేరు కూడా ఎలా? మనతో పాటే ఉండాలని మా నాన్నగారు కూడా ఇక్కడికి వచ్చారండి. మీ నాన్నగారు కూడా వచ్చారా? ఆయన ఎందుకు లోపలికి రానిచ్చావు? బయటికి పంపించావు. ఇదిగో చూడండి, మా నాన్నగారిని నేనేమన్నా పర్వాలేదు, మీరు మాత్రం అంటానికి వీల్లేదు. సరే, నువ్వే ఏదో ఒకటాను, నేను సంతోషంగా వింటాను. సరేనా? అర్థమైందండి, అర్థమైంది. మీకు ఎప్పుడు మీ వాళ్ళంటే నేను ఇష్టం, మా వాళ్ళంటే మీకు ఎప్పుడు పడదు. దేవుడా దేవుడా, ఈ ఆడవాళ్ళ కళ్ళు ఎందుకు ఇచ్చాను ఆయన? ప్రతి చిన్న విషయానికి ఎచ్చి మగాల్ని సాధించుకొని తింటూ ఉంటారు. సరే సరే, ఏడవకు ఏడవకు. మీ నాన్నగారిని కూడా ఇక్కడే ఉండని. అల్లుడు, మీ మామ. రా మామయ్య రా. నా కూతురుతో చాలా అన్యోన్యంగా ఉన్నారు. సంతోషం. మీ కళ్ళద్దాలేంటి విరిగిపోయి ఉన్నాయి? లేదే. ఈ చేతి ఏం లేదు, నేను మేడపైకి వెళ్ళాను కదా, వర్షం రాలేదు ఏంటని పైకి చూశాను. ఎండాకాలంలో. అప్పుడు ఒక తోకగాడు చిచి తోక చుక్కటి అలా క్రాస్ అయింది, తోకతో కొట్టేసింది. చూస్తుంటే ఎవరో రాయిచ్చు కొట్టాడు అనిపిస్తుంది. నాన్న, బామ్మ రాలేదా? తను రాకుండా ఎలా ఉంటుందమ్మా? నేను నా మనవరాలను చూడాలి ఒకటే ఏడుపు. సరే పదా అని చెప్పేసి నాతో బామ్మ తీసుకొచ్చేసాను. కూడా వచ్చిందా? ఆ, ఓరి దేవుడా దేవుడా, ఏంటి అన్యాయం? తీవ్రవాదులందరూ ఇండియాలో చొరబడినట్టు నా ఇంట్లో చొరబడ్డారే. ఎవరివిడా? దుర్గాబాయి దేశ్ముఖ్లా ఉంది. బామ్మ, మమ్మల్ని మన్నించండి. మీకు చెప్పకుండా మేము పెళ్లి చేసుకున్నాం. మీ కుటుంబానికి అంతా పిచ్చి పట్టిందా ఏంటి? బొమ్మ రేడియోని పట్టుకుని బామ్మ అది ఇది అంటున్నావు. చిచ్చి, ఏంటిది? మా ఇంట్లో బామ్మ అంటే రేడియోనే. అంటే టీవీ మీ తాతరా? ట్రాన్సిస్టర్ మీ చిన్నమ్మా? వాక్మెన్ మీ కజిన్ బ్రదరా? మా అమ్మ రేడియోలో ఏ ప్రోగ్రామ్ వచ్చినా స్పీకర్కి చెవు అనించి వినేది. ఒకరోజు ఆవిడ అలా వింటుంటే హై వోల్టేజ్ పాస్ అయ్యి ఈవిడ వోల్టేజ్ డ్రాప్ అయిపోయింది. ఆ రోజు నుంచి మా అమ్మ ఆత్మ ఈ రేడియోలో కలిసిపోయింది. ఇది ఆత్మ రేడియో. ఆల్ ఇండియా రేడియో నాకు తెలుసు. ఆత్మ రేడియో ఏంటి కొత్తగా? రండి, ముందు బామ్మ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుందాం. నా గురించి నీకు తెలీదు. నేను టీవీ కాళ్ళే పట్టుకును, రేడియో కాళ్ళు పట్టుకోమంటావా? పోవే. ఇదేంటి? ప్లగ్గు లేదు, స్విచ్ బోర్డు లేదు, తన మటుకు తనే పాడేసుకుంటుంది. మరేమనుకున్నారు? మా బామ్మ అంతే, తన మాట ఎవరైనా వినకపోతే ఇలా పాడుతూనే ఉంటుంది. అయ్యో బామ్మగారు, మమ్మల్ని ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఏంటా ఇది అసహ్యంగా? అమ్మా, వియ్యాలమ్మ వచ్చారు చూడు, వియ్యాలమ్మ. వియ్యాల వారి అమ్మనా? ఈయన వియ్యాల వారు, వాళ్ళ అమ్మ. ఇప్పుడు ఈ పరిచయాలన్నీ అవసరం అల్లుడు. మేము ఇక్కడేగా ఉండబోతున్నా. అంటే నీకు ఇక్కడే ఉంటాడా? ఏంట్రా తలూపుతున్నావు? అవునంటున్నావా కాదంటున్నావా? ఏం దరిద్రం! ఈడొచ్చిన ఆడపిల్లనిట్లో ఈ ముసలోడు అవసరమా? అల్లుడు గారు, ఈడొచ్చిన ఆడపిల్ల అన్నారు కదా, ఈ ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్ల ఇంకెవరున్నారు? సొల్లు,
మా అమ్మ ఈడొచ్చిన ఆడపిల్ల అని చెప్పింది తన గురించే. ఫోన్ చేసావా? నువ్వు చెప్పినట్టుగానే శివరామకృష్ణ వేరే అమ్మాయిని తీసుకుని నిన్న లంబా థియేటర్ కి సినిమాకి వెళ్ళాడనే ఫోన్ చేసి చెప్పిన. మరేందిరా సప్పుడే రావటం లేదో? నా ఫోన్ కి గొడవకు సంబంధం ఏంటి? మరేం లేదురా, అంగట్లేమో సామాన్లు అయిపోయినాయి, వీళ్ళేమో కొట్లాడటం లేదో, అందుకే ఈ ప్లాన్ వేసిన. ఎలా దొంగ వేతలాగా ఎవరింట్లో గొడవలు జరుగుతాయి, ఎవరు సామాన్లు విసుకుంటారని చూస్తున్నారా? నీ గొడవ ఏంటయ్యా? నీకు కావాలంటే ఆ టెల్ నిలబడి 4 గిన్నెలు పట్టు. విసిరే సగం గిన్నెలు నీవి, సగం గిన్నెలు మాయే. అమ్మా నోరెత్తావంటే నేను నరికి పోగులు పెట్టేస్తాను. తర్వాత నా మొగుడు స్టవ్ పేలి చనిపోయాడని పోలీస్ స్టేషన్ లో కేసు మార్చి చెప్పేస్తాను తెలుసా? రేయ్, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తీర్చేస్తాను. అయ్యో చిన్న ప్లీజ్ ప్లీజ్ మీకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాడా? వీడెవరితోనూ సినిమాకి వెళ్ళలేదు, నమ్మమ్మా. వీడు సినిమాకి వెళ్ళకపోతే నాకు ఫోన్ చేసి ఎవరు చెప్పారు? బయట ఉన్న 2 పొరిగినాయాలు చేశారు. ఊరి దుర్మార్గులారా, ఇలా చూడండి, మీరు ఇక్కడే ఉండి మాట్లాడుతూ ఉండండి. నేను అక్కడికి వెళ్ళి నా తాడాక ఏంటో చూపిస్తాను. తర్వాత మీతో మాట్లాడతాను. నా 5,000 ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. నేను రాకుల బండి ఏదని అడుగుతున్నాను. ఎక్కడ? బుద్ధి లేదవల్లారా, ఏదో మొగుడు పెళ్ళాలేదో అనుకుంటా. మిమ్మల్ని 24 గంటల్లో ఏం చేస్తానో చూడండి రా. నా మొగుడు తెలుసా? మా ఇద్దరికి గొడవలు పెడతానంటే మిమ్మల్ని ఏంట్రా మీ ఆవిడ పెద్ద రాక్షసులకు చిందులేస్తుంది? ఏం చేయమంటావరా? పెళ్లికి ముందు సినిమా, బీచ్, పార్క్ అంటూ తిరుగుతూ ఉండేవాడిని. పెళ్ళైన తర్వాతే తెలిసింది ఇప్పుడు అవస్థలు పడుతున్నా. అయ్యో, నువ్వు సినిమా అంటే నాకు గుర్తొచ్చిందిరా. ఈ రోజు భామ నన్ను సినిమాకి తీసుకెళ్ళమని అడిగిందిరా. మీ గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయా. ఇరుక్కున్నావా? ఆడవాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలుసా? పెళ్లి కాకముందు 1 గంట లేటుకి వెళ్ళినా సరే, మీరెప్పుడు ఇంతేనండి, మీకోసం ఎదురు చూస్తూ ఉండడంలోనే ఆనందం ఉందండి అంటారు. కానీ పెళ్ళైన తర్వాత 5 నిమిషాలు లేట్ అయినా సరే జుట్లు వెరబోసుకొని షర్టు పట్టుకొని కాఫీ అడిగితే టేబుల్ మీద ఈసురు కొడతారు. నోరు జారేవా నీ మొహం మీద కొడతారు. నా భార్య అలాంటిది కాదురా. తనకి అబద్ధాలు చెప్పడం మాత్రమే నచ్చదు. జరిగింది ఇది బామా అని మనం చెప్పేసామనుకో, కోప్పడకుండా తనే ఒప్పేసుకున్నది. పద నువ్వే చూద్దాం పదా. బామా ఎవరొచ్చారో చూడు, అలాగే కాఫీ కూడా తీసుకురా. చెప్తే విన్నావా? నాకు తెలీదా? నువ్వు చెప్పాలేంటి? నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారే, అది మీకు గుర్తుందా? ఏంటి బామా అలా అంటావు? నిన్ను తీసుకెళ్దామని ఆఫీస్ నుంచి హర్రీ బరిగా వస్తున్నానా, మధ్యలో కావేరికి ఒక సమస్య వచ్చింది. అదే వీడికి వీడి భార్యకి చిన్న గొడవ. వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి సర్ది చెప్పడంలో నీ విషయం మర్చిపోయాను. మర్చిపోయారా? ఇంకా నయ్యం, నన్నే మర్చిపోయానలేదు. అలా మర్చిపోయింటే పక్కింటికి వెళ్ళేవాడిగా. మీ కథలు నాకు చెప్పకండి. అమ్మా, అసలు వీడింట్లో గొడవ ఎలా స్టార్ట్ అయిందో నువ్వు విన్నావనుకో. ఈ దరిద్రుడి ఇంట్లో గొడవ ఎలా స్టార్ట్ అయితే నాకెందుకు? రేయ్, నేను వస్తాను రా. కాస్త ఆగరా, ఇప్పుడేగా స్టార్ట్ అయింది. కాసేపు ఆగితే తన విశ్వరూపాన్ని చూడొచ్చు. సినిమా టికెట్లు వేస్ట్, కట్టుకున్న చీర వేస్ట్, పెట్టుకున్న పూలు వేస్ట్. బామా, టికెట్ వేస్ట్ అయితే అయిందిలే గాని చీర పూలు వేస్ట్ కాకుండా నేను ఐడి చెప్ప. వెళ్ళి పని చూసుకోవయ్యా. బామా, రేయ్, ఏంట్రా ఇంటికి వెళ్దామని చెప్పి ఎక్కడ నిలబడ్డా? ఏం లేదురా, నువ్వు అన్నట్టు నా భార్య దగ్గర నిజం చెప్తే ఏం జరుగుతుందో అని ఒకసారి ఆలోచించి చూశాను. సిచ్యుయేషన్ భయంకరంగా ఉంది. మరి ఇప్పుడు ఏం చేస్తావరా? సమస్య ఏదైనా సమాధానం ఒకటే. మనం ఇంటికి వెళ్ళేసరికి భార్య కోపంగా కనిపించిందనుకో, మనం అంతకన్నా కోపం నటించాలి. తను బాధగా ఉందనుకో, మనం అంతకన్నా బాధ ఉన్నట్టు నటించాలి. ప్రాక్టికల్ గా చూపిస్తాను, ఫాలో మీ. బామా బామా, కాఫీ తీసుకురా. నేను వస్తాను రా. భయపడకరా, కూర్చో. మామా, వెళ్ళి కాఫీ తీసుకురా. ముందు మీకు లేట్ ఎందుకయిందో అది చెప్పండి. ఆ తర్వాత కాఫీ ఇవ్వాలో వద్దో నేను డిసైడ్ చేస్తా. నేను గనక కారణం చెప్తే నువ్వు భయపడి వణికిపోతావు. వణికిపోతావు. వణకనని ధైర్యంగా చెప్పాను కదరా. మామా, ఇప్పుడు నేను ప్రాణాలతో ఉన్నాను అంటే అది నీ తాళి మహత్యమే. ఏంటయ్యో, లోకల పడింది నా కాళ్ళ మీద, నీ కాళ్ళ మీద కాదు. అది కాదండి, మీరు ప్రాణాలతో తిరిగి వచ్చింది నా తాళి వల్ల అన్నారు కదా, అందుకే భయంతో వణికిపోయాను. వణికిపోయావా? నేను చెప్పాలని వణికిపోతావని దయచేసి ఇంకేమి అడక్కు. ఆలోచించి చెప్పడం కష్టంగా ఉంది. భామా, ఈ రోజు నేను నిన్ను సినిమాకి తీసుకెళ్తానని చెప్పానా? డైరెక్ట్ గా మా ఎండి దగ్గరికి వెళ్ళాను. నా భార్య నేను సినిమాకి తీసుకెళ్ళాలి, నాకు పర్మిషన్ కావాలి అని అడిగాను. ఎవడి పెళ్ళాలతో నీ సినిమాకి వెళ్ళకూడదు అని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది. నేను రాజీనామా చేసేస్తానని చెప్పాను. అయ్యో, తర్వాత వెంటనే రేపు జాయిన్ అవ్వమన్నాడు. ఆయనకి నేను తప్ప వేరే దిక్కెవరు లేరు కదా. నేను రోడ్ ని క్రాస్ చేస్తుండగా రోడ్ నెంబర్ 24 లో ఒక మిలిటరీ ట్రక్ జైన్ క్రాస్ చేసింది.
నా అదృష్టం కొద్దీ సమయానికి దేవుళ్ళ విడొచ్చి కాపాడాడు. ఓరి పాపాత్ముడా, నేనంటావేంట్రా? నేనే. మంచి ఫ్రెండ్ ఇంకెవ్వరికి దొరకడు. నేను చచ్చిపోయాను అనుకుని అని ఏడుస్తూ వెంకటాచలపతి నా ఫ్రెండ్ ని బ్రతికిస్తే నేను నీ కొండకి నడిచొచ్చి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడు. అయ్యో, నాలుకకి సోలం గుచ్చుకొని తిరుత్తని నడిచొస్తానని మొక్కుకున్నాడు. అయ్యో, ఉపవాసం చేస్తానని కూడా మొక్కుకున్నాడు. నోట్లో మట్టి కొట్టావు కదరా. వీధి చివర కాకా హోటల్లో తింటే మట్టి తిన్నట్టే ఉంటుందిరా. ఓకే భామా, టైం అయిపోయింది. డబ్బింగ్ సినిమా కదా, ఎక్కడి నుంచి చూసినా అర్థం అవుతుంది. పద. సారీ అండి, నేను రాను. టీవీలో వేస్తే చూద్దాం అనుకున్నావు, పళ్ళు రాలిపోతాయి. We can't allow it. ఈ రోజు సినిమా వద్దు, ఏమొద్దు, ఊరుకోండి. ఏమైంది భామా? మీరు ప్రాణాలతో తిరిగి రావటమే నా అదృష్టం. దీని అంతటికి కారణం నేనే. ఆ ట్రక్ మీద నువ్వేనా? అది కాదండి, పొద్దున్న తిరుచానూరు అమ్మవారి మెళ్ళో తాళి ఊడి పడిపోయిందట. మెళ్ళో తాళికి పసుపు కొమ్ము కట్టుకోవాలని పక్కింటి ఆవిడ నాతో చెప్పింది. నేనే అదంతా చాదస్తూని కొట్టి పారేశాను. అందుకే మీకు ఇలా అయింది. అరే మీరేంటండి, గుళ్ళో ధ్వజస్తంభం కూలిపోయిందంటే అదే మెళ్ళ కొట్టుకునేలా ఉన్నారే. అన్ని పాజిటివ్ గా తీసుకోవాలండి. కరెక్ట్. ఇదంతా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవుడు పేరు చెప్పి చేస్తున్న అద్భుతమైన వ్యాపారం. ఇలాంటివి మనం నమ్మకూడదు. తొందరపడేలా మాట్లాడకండి, కళ్ళు పోతాయి. దేవుడు పొడి చేస్తాడా? ఈ రోజు మీ కాఫీ ఇవ్వను. పాలిస్తావా? బూస్ట్ ఇస్తాను. బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అవర్ ఎనర్జీ 2 గ్లాసులే. ఒకటి చాలు, వీడు వెళ్ళిపోతాడంట. బాయ్ అన్నయ్య. పెళ్ళం దగ్గర అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి పుచ్చుకున్నావు కదరా. లాజిక్ తెలియక నా పెళ్ళం దగ్గర దెబ్బలు తింటున్నాను కదరా. ఐడియా చెప్పరా. ఇదేం పెద్ద విషయం కదరా. ఫస్ట్ నైట్ లో డల్ లైట్ లో పెళ్ళాన్ని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్తావే, అది మన మొదటి అబద్ధం. ఈ సమాజంలో భర్త ఆనందంగా ఉండాలంటే పెళ్ళానికి అబద్ధం చెప్పి తీరాల్సిందే. ఒకవేళ చెప్పకపోతే వాడి జీవితం నరకం. ఏమండి, మీరు నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఎవడికి తెలుసు? ఏమండి, మీరు నన్ను ప్రేమించేగా పెళ్లి చేసుకున్నారు? ఓసి పాపాత్మరాలా, ఏ విషయం ఆడడానికి ఇదా సమయం? ఇంత రాత్రి వేళ నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది? నిజం చెప్పండి, నన్ను ప్రేమిస్తున్నారా లేదా? నిన్ను ప్రేమించకపోతే కాకినాడ కల్పన ప్రేమిస్తానా ఏంటి? ఓరి దుర్మార్గుడా, రాత్రి 2 గంటలకి నా ఫ్రెండ్ కాకినాడ కల్పన గుర్తొచ్చిందా? రాక్షసి. ఒరేయ్, ఓ 20 రూపీస్ ఉంటే ఎవరా? ₹1 లేదురా. లేకుండా ఎలా ఉంటుందిరా? బా చూడు. చూసుకోరా. లోపల జోబులు ఉంటా, తీరా. కనిపెట్టేస్తావుగా. ఇదిగో ₹50 తీసుకో. తమ్ముడు ఇదిగా నిన్నటి బాగి కూడా తీసుకో. ఇది పట్టుకో. ఏమైందిరా? పట్టుకో చెప్తాను. నాకు ఇచ్చావేంట్రా? ఆవిడ పెద్దనాన్న వస్తున్నాడ్రా. చూసాడంటే ఇట్లా కురుక్షేత్రం. ఎవరు అది? ఇప్పుడే వస్తానుండు. ఎక్కడ పోయాడు వీడు? దీన్ని ఎలా తాగుతారో ఏంటో. ఓహో, అది కూడా తెలియకుండా సిగరెట్ తాగుతున్నారా? బామా, నువ్వేంటి ఇక్కడ? ఏంటిది? ఇది గోల్డ్ ఫ్లెక్కింగ్స్. మీకు సిగరెట్ తాగే అలవాటు ఉందని నాకు ఒక్కనాడైనా చెప్పారా? బామా, నిజం చెప్తున్నాను, నాకు సిగరెట్ తాగే అలవాటే లేదు. నా ఫ్రెండ్ శివరామకృష్ణ లేడు? శివరామకృష్ణ మీ చెయ్యి యూజ్ చేసి తన సిగరెట్ తాగుతున్నాడా? అది కాదు బామా, నేను దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మిస్టేక్. అయ్యో బామా, నేను చెప్పేది విను. నేను ఆ సిగరెట్ తాగలేదు, నిజం. మీరు మాట్లాడకండి. ఫస్ట్ నైట్ రోజే చెప్పాను మీకు నాకు అబద్ధాలంటే నచ్చమని. అయినా మీరు నన్ను మోసం చేశారు. బామా, నా మీద ఒట్టే చెప్తా. ఇది నీదా కాదా? సిగరెట్ తాగడమే తెలియదన్నారుగా, మరి ఫుల్ ప్యాకెట్ జేబులోకి ఎలా వచ్చింది? అది కాదురా, నా ఫ్రెండ్ శివ. మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఒక ఛాన్స్ అయిపోయింది, ఇంకున్నవి 3 ఛాన్స్లు. ఇప్పటి నుండి రేపు సాయంత్రం వరకు నేను మీతో మాట్లాడను. కటిఫా? రేయ్, ఏం లేదు, ఊతుత్తినే. వాచ్ కూడా తీయకుండా పడుకున్నారు. హర్ట్ అయ్యారా? సారీరా, పొద్దున అనవసరంగా తిట్టాను కదూ. ఏం చేయనురా, నాకు అబద్ధం చెప్తే నచ్చదని నీకు తెలుసుగా. ఈ ఒక్క విషయంలోనూ నేను చాలా స్ట్రిక్ట్. ఇకనైనా జాగ్రత్తగా నడుచుకోరా. థ్యాంక్ యూ భామా.